అతడే తలదించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి. బావయ్య రాయ్ వెళ్ళేం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. బతిమాలాను సార్. రేపు నేనే వచ్చి నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను మనోజ్. హే, ఏంటి నువ్వే వద్దాం అనుకుంటున్నావా? అవును. ఎందుకు మిథున? కలిసి మాట్లాడతాను. సరే, అలాగే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్. బాయ్. బావా? అయ్యో పడుకుందా? అవును బావా. ఏంటివు పడుకోబెట్టొస్తాను. వాటర్ ఇవ్వనా? వద్దు బావా. సారీ ప్రియా, ఈ టైంలో తీసుకురమ్మని ఇబ్బంది పెట్టాను. పర్వాలేదు బావా, పొద్దున్నే స్కూల్కి పంపాలని కదా నువ్వు తీసుకురమ్మంది. కానీ బావా మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగొచ్చా? ఏ విషయం? మిథున అక్క విషయం. దేని గురించి ప్రియా? అదే అక్క గురించి మీ అభిప్రాయం ఏంటి బావా? అభిప్రాయం అంటే ఏం చెప్పాలి? తను మంచి ఫ్రెండ్, నాకు చాలా విషయాల్లో సపోర్టుగా ఉంది. ముఖ్యంగా మీ అక్కని బ్రతికించుకోవడానికి నేను చేసిన ప్రయత్నంలో తను పాలు పంచుకుంది. జీవితంలో మర్చిపోలేని హెల్ప్ చేసింది. మరి అలాంటి ఆవిడతో జీవితం పంచుకునే ఆలోచన చేయలేదా బావా? ప్రియా, అంటే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషి కదా, తనని అర్థంగిగా చేసుకుంటే బాగుంటుంది కదా, ముఖ్యంగా ఆరాధ్యకి. ఆరాధ్య నీతో ఏం చెప్పింది? చెప్పు. అంటే నాకు మిథున ఆంటీలో అమ్మ కనిపించింది. ఆంటీ కూడా నన్ను అమ్మలాగే చూసుకుంది. నాన్న ఆంటీని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కదా పిన్ని. తనలో మాట్లాడింది కాబట్టి నేను ఇలా అడుగుతున్నాను బావా. చిన్నపిల్ల ప్రియా, తనేదో మాట్లాడుతుంది, దాన్ని నువ్వు పట్టించుకోకు. తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అనిపించింది బావా. మీ మనసులో కూడా మిథున అక్క ఉంటే తనకి తల్లి లేని లోటు తీరిపోతుంది అనిపించింది. నో ప్రియా, నా ఆరాధ్యకి తల్లి లేని లోటు ఎన్నడూ రానివ్వను. తనకు తల్లి తండ్రి అన్నీ నేనే. తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. అయితే నిజంగానే మీకు మిథున అక్క మీద ప్రేమ లాంటిది ఏమీ లేదా బావా? ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదు ప్రియా. సరే బావా, గుడ్ నైట్. వెళ్ళొస్తాను. గుడ్ నైట్ ప్రియా. బాయ్. బాయ్. ఏమండి, నేను మిమ్మల్ని గౌతమ్ గురించి ఒక విషయం అడుగుతాను, చెప్తారా? ఏ విషయమే? గౌతమ్ మనసులో మిథున ఉందా లేదా? అది అర్థం కాకే కదా ఇద్దరం బుర్రల బద్దలు కొట్టుకుంటున్నాం. మళ్ళీ ఇదేం ప్రశ్న?
ఆ ప్రశ్నకి నాకిప్పుడు కరెక్ట్ సమాధానం దొరికిందండి. అవునా? ఏంటది చెప్పు. ఇందాక కూరలు ఇవ్వడానికి వెళ్ళానా? ఆ, నన్ను ఇలా డిస్టర్బ్ చేయకు మిథున, ప్లీజ్. ఇప్పటికే నీ ఆలోచనలతో, నీ జ్ఞాపకాలతో సతమతం అయిపోతున్నాను. ఓహో, అదన్నమాట సంగతే. నాకు తెలుస్తాయారు గౌతమ్ అబద్ధం చెప్తున్నాడని. గౌతమ్ మనసులో ఎప్పటినుండో మిథున ఉంది. మిథున మనసులో గౌతమ్ ఉన్నాడు. కాకపోతే గౌతమ్ ఇన్నాళ్లుగా బయటపడడం లేదు. ఇప్పుడు కూడా ఇలా బయటపడే అవకాశం లేదు. కాకపోతే అక్కడ మిథున పెళ్లి కుదిరిందని తెలిసి ఏమీ చేయలేక, అక్కడ ఉండలేక ఇక్కడికొచ్చి ఇలా సతమతమవుతున్నాడు. హ్మ్. ఓహో, అయితే ఇందాక బావ నాతో చెప్పింది అబద్ధం. మరి నిజాన్ని ఎలా చెప్పించాలి? ఎలా బయట పెట్టించాలి? ఈ ఎదవేమో దాన్ని చూడగానే కుక్క పిల్లలాగా తోకూపుకుంటూ వెళ్ళట్టు వెళ్తాడు. అదేమో వీణి కుక్క కన్నా హీనంగా చూస్తుంది. అదేమో ఈ ఎదవకు అర్థం కాదే. మిథున, నువ్వు వస్తా అన్నావు కదా అని నీకోసమే ఎదురు చూస్తున్నాను. రా మిథున. రా రా రా, కూర్చో. మిథున, ఏం తీసుకుంటావు? స్వీట్స్ ఏమన్నా తెమ్మంటావా? పోనీ కూల్ డ్రింక్? వద్దులే. అమ్మ పూతరేకులు చేసింది, తీసుకురానా? అబ్బే ఏమొద్దు మనోజ్. ఎందుకు మిథున? నాకు అర్థమైందిలే. గతికితే అతకదని ఆలోచిస్తున్నావు కదా, అందుకే నువ్వు ఆ రోజు నా బర్త్డే పార్టీలో కూడా పెద్దగా ఏమీ తినలేదు కదా. అది సరే సరే కానివ్వు, నీ నమ్మకం నీది. నేనైతే అలాంటివి పెద్దగా పట్టించుకోను. చెప్పు మిథున, ఎందుకు నన్ను రావద్దన్నావు? పెళ్లి విషయం ఒక నెలాగి మాట్లాడమని నేను నాన్నతో చెప్పాను. ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఈ విషయం గురించి ఫోర్స్ చేస్తే ఆయన ఇబ్బంది పడతారు. అందుకే నేనే వచ్చి మాట్లాడతానని చెప్పాను. అనుకున్నది చేస్తుంది మిథున. యాక్చువల్గా అయ్యో, ఈ మాత్రం దానికి నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ చెప్పాలా? పర్లేదులే మిథున, అలాగే కానివ్వు. థ్యాంక్స్ మనోజ్. అయ్యో అయ్యో అయ్యో, ఏమో అనుకున్నాం కానీ ఇది అక్క కంటే పెద్ద మాయలాడే. రాత్రి మా యదవని రెచ్చగొట్టి పెళ్లి విషయం మాట్లాడటానికి తయారు చేస్తే ఇప్పుడు ఇది వచ్చి వీడి యదవం చేసిందే. చా. హలో
నేను ఆరాధ్య క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. ఆరాధ్య స్కూల్కి రావట్లేదు, ఎందుకండి? సారీ మేడం, ఈ రోజు నుండి ఆరాధ్య ఆబ్సెంట్ కాదు. ఈరోజు తీసుకొస్తాను. అలాగేనండి. ఆహా. ఏంటి చూస్తున్నావు? స్కూల్ నుండి మీ టీచర్ ఫోన్. పద రెడీయో, వెళ్దాం. నువ్వే వెళ్ళు, నేను రాను. ఆరాధ్య, హా? ఆరాధ్య మర్యాదగా వచ్చి రెడీ అవ్వు, లేదంటే నీకు దెబ్బలు పడతాయి. నువ్వు కొట్టినా సరే నేను నీ మాట వినను, స్కూల్కి పోను. అంతే అంతే అంతే. నిన్ను హా? అయ్యో, ఏంటే గౌతమ్, పసిపిల్లని ఇలాగా భయపెట్టేది? నువ్వేదో మనసులో పెట్టుకుని ఆ కోపాన్ని పాప మీద చూపిస్తే ఎలా చెప్పు? తను ఎలా చేస్తుందో చూస్తున్నారు కదా అంకుల్. చూస్తున్నామయ్యా, నిన్ను చూస్తున్నాం, మీ పాపని చూస్తున్నాం.